Ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గట్టుపల్లి సురేష్ బాబు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. సురేష్ గారు, మామూలుగా మన హిందువులందరము కూడా ప్రతి రాయిలోనూ భగవంతుని చూస్తాము, జంతువులో చూస్తాము, పక్షిలో చూస్తాము, ఎక్కడైనా భగవంతుని చూస్తాము, ఆరాధిస్తాము. చెట్లల్లో, జంతువుల్లో అన్నిటినీ ఆరాధిస్తూ ఉంటాము. అయితే అందులో భాగంగా తీసుకుంటే నేను ఈ మధ్యకాలంలో విన్నది ఒకటి, అది వాస్తవమా లేదో తెలీదు, పిల్లిని కూడా భగవంతుడిగా ఆరాధించే వాళ్ళు ఉంటారు కొన్ని ప్రాంతాల్లో అని చెప్పి, ఇది వాస్తవమా? మీకేమైనా దీని గురించి తెలుసా? ఎక్కడ ఆచరిస్తారు ఇలాంటి విధానము? ఖచ్చితంగా అండి. మన భారతదేశంలో కూడా పిల్లిని పూజించేటువంటి విధానాలు, పిల్లిని పూజించేటువంటి దేవాలయాలు కూడా ఉన్నాయి. దేవాలయాలు కూడా ఉన్నాయి. అయితే మనకి హర్యానా లాంటి ప్రాంతాల్లో, పంజాబ్ లాంటి ప్రాంతాల్లో, మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో కూడా ఈ ఒక పిల్లిని పూజించేటువంటి విధానం చాలా ఉన్నది. పిల్లికి బంతిపూలతో మాల వేస్తారు. పిల్లికి పాలు, ఈ మనకి అటుకులు అని దొరుకుతాయి కదా, మనకి కుచేరుడికి ఇస్తారు. కృష్ణుడు వారు కుచేరుడికి ఇస్తారు అటుకులు. అటుకులు అలానే బెల్లము ఉంటుంది. ఈ బెల్లము, తేనె, అటుకులు, అలానే ఈ యొక్క పాలు పోసి నైవేద్యంగా పిల్లికి పెట్టేటువంటి విధి విధానాలు ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో. ఇప్పుడు గోమాతలో అంటే సకల దేవతలు కొలువుంటారని చెప్పి పూజిస్తాము. కుక్కని కాలభైరవుడుగా అనుకుని పూజించే వాళ్ళు ఉంటారు. పిల్లిని ఏ దేవుడుగా అనుకుంటారండి? పిల్లిని పూజించడానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఏంటండి? పిల్లిని పూజించడానికి కారణాలు ఉన్నాయి. పిల్లిలో అమ్మవారిని చూసుకుంటారు. చాలామంది ఇళ్లలో ఇంటి ఆచార ప్రకారంగా, ప్రాంతీయ ఆచార ప్రకారంగా పిల్లిలో కాళికామాతను చూసుకుంటారు. పిల్లిలో కాళికామాత అవతారం ఉంటుంది. పిల్లిని పూజించడం ద్వారా ఇంట్లో ఉండేటువంటి నెగిటివిటీ, పిల్లిని పూజించడం, పిల్లిని ఇంట్లో పెంచుకోవడం ద్వారా కూడా ఇంట్లో ఉండేటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో, కొన్ని రకాల దేవదూతలతో పాటు ఆత్మదూతలు కూడా కొన్ని ఉంటాయి. మనకి శరీరం ఉంది కాబట్టి మనకి తెలుస్తూ ఉంటుంది మనుషులకి. కొన్ని ఆత్మలకి కావచ్చు, కొన్ని దూతలకి శరీరం అనేది ఉండదు. మనకి జిన్నాతులని, పరి అని, తర్వాత పిచాచులు, భూతాలు, దెయ్యాలు, ఇలా ఏవైతే ఉంటాయో వాటిని గుర్తిస్తుంది పిల్లి. గుర్తించి మ్యావ్ మ్యావ్ని అరవగానే అవన్నీ వెళ్ళిపోతాయి. ఇంట్లో ఒంటరిగా ఎవరైనా ఉంటే వారు పిల్లిని పెంచుకుంటే చాలా మంచిది. ఎందుకు? పిల్లిని పెంచుకోవడం ద్వారా ఆ ఇంట్లో ఉన్న నెగిటివిటీ కాకుండా వారికి భయం కూడా ఉండేటువంటి విధానం తగ్గుతుంది. పిల్లి నిద్రపోదు. పిల్లి ఏ చిన్నపాటి స్పెద్దం వచ్చినా కూడా లేస్తుంది. సూది కింద పడ్డా కూడా పిల్లి లేస్తుంది. కుక్క అంత ఈజీగా లేవదు. దానికి విశ్వాసం, స్మెల్ వస్తుంది. కానీ పిల్లి అలా కాదు. ఎప్పుడు 24 గంటలు ఆ కళ్ళు తుడుచుకొని చూస్తూనే ఉంటుంది. అంటే నెగిటివిటీ ఏదైనా వస్తుంది అంటే ఖచ్చితంగా పిల్లి అరిసింది అంటే ఆ నెగిటివిటీ అక్కడి నుంచి పారిపోతుంది. 100 ఆమడలు అంటారు. ఆమడ అంటే 3 కిలోమీటర్లు, 100 అంటే 300 కిలోమీటర్లు వెళ్ళిపోద్దట ఆ చెడు నెగిటివ్. అందుకని పిల్లిని పెంచేటువంటి విధి విధానాలు కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా ప్రాసిద్ధిగా ఉన్నాయి. పిల్లిని అందుకోసమే, పిల్లిని కనుక ఏదైనా దెబ్బ తగిలినా, ఎవరైనా చంపినా, ఎవరైనా చంపాలని చూస్తే కూడా వారికి దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్లా ఉంటారు ప్రతికాలం. అది ముక్కోటి దేవతలు కూడా పిల్లిని ఆరాధించేటువంటి విధి విధానం మనకి కొన్ని పురాణాలు చెప్తున్నాయి. పిల్లిని చంపకూడదు. అడుగడుగున గుడి కట్టినా కూడా పిల్లిని చంపిన పాపం పోదు. అంటే అప్పుడు అర్థం ఏంటి? పిల్లిలో సకల దేవతలు ఉన్నాయని అర్థం. పిల్లిని తినరు. కుక్కనైనా కొన్ని రాష్ట్రాలు, దేశాల్లో తింటారేమో కానీ, కొన్ని కొలంబో లాంటి దేశాల్లో కుక్కనైనా తింటారు కానీ పిల్లిని తినరు. ఏ దేశంలో కూడా నాకు తెలిసినంత వరకు పిల్లిని తినరు. పిల్లిని తిన్నారు అంటే వాళ్ళు ఇంకా క్రూరత్వంగా ఉన్నటువంటి మనుషులని చెప్పుకోవచ్చు. కొన్ని రకాల జంతువులు తినేటువంటి మనుషులు ఉంటారు. అడవి మనుషులు కూడా పిల్లిని తినరు. అలా తిన్నారంటే వాళ్ళు మనిషి కింద లెక్క కాదంటే, ఇంకా కోతిని పిల్లిని తిన్నటువంటి మనిషి కాదు. వాళ్ళని ఏమనాలో కూడా నాకు తెలియదు ఇక. అందుకని పిల్లిని పూజించే విధి విధానాలు ఉన్నాయి. అలా పూజించడం ద్వారా మనలో ఉన్నటువంటి ఇంకో గొప్ప విషయం ఉంది. పిల్లికి ప్రతిరోజు అన్నం పెట్టేటువంటి వారు ఎవరైనా ఉంటే, వారు ఆర్థిక స్థితిగతులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఇది మాత్రం మన అంటే విలేజ్లలో కూడా పిల్లిని పెంచుకొని దానికి ఒక చిన్న బౌల్ లాంటిది పెట్టి దానికి డైలీ అన్నం పెట్టడం, దాన్ని ఇంట్లోనే ఉంచుకోవడం, ఇలాంటివి మాత్రం చేసేవాళ్ళు కదా.
చేస్తారు. ఇప్పుడు కూడా పిల్లిని పూజించుకు పెంచే వాళ్ళు ఉన్నారు. అలానే పిల్లిని పెంచుకోవడం ద్వారా మంచి జరుగుతుంది వీళ్ళకి. ఇంకో విషయం ఏంటంటే పిల్లికి పూజించడం ద్వారా, పిల్లికి పెంచడం ద్వారా, అలాగా పాలు పోసి పెంచడం ద్వారా వాళ్ళలో ఉన్న నెగిటివిటీ, వాళ్ళ ఇంట్లో ఉన్న నెగిటివిటీ కాకుండా నాగదోషం, కాలసర్పదోషం, రాహువు కేతు దోషం, కలత్ర దోషం, శుక్రుడికి సంబంధించినటువంటి దోషం, ఇవన్నీ కూడా పెళ్ళి అవ్వటానికి విఘ్నాలు, పెళ్ళి అవ్వకుండా ఉండడానికి విఘ్నాలు, ఇవన్నీ కూడా తొలగిపోయేటువంటి ప్రక్రియ ఉంది పిల్లిని పూజించడం ద్వారా. పిల్లిని పూజించడమే కాదు, ప్రతిరోజు దానికి అన్నం పెట్టడం ద్వారా ఇవి జరుగుతాయి. ఇంకోటి లక్కీ మైండ్ అంటారు, లక్కీ క్యాట్. లక్కీ క్యాట్ అంటే 21 గోరు. అది ఎట్లా ఉండిద్దంటే బ్లాక్ కలర్లో ఉండేసి తెల్ల మచ్చలు ఉండాలి లక్కీ క్యాట్స్కి, వైట్గా ఉండి నల్ల మచ్చలు ఉండాలి. ఇవన్నీ లక్కీ క్యాట్స్ అంటారు వీటిని. దీనికి చాలా కాస్ట్లీ కూడా ఉంటాయి ఇవి. అలానే వీటికి ముందు కాలికి ఎడం కాలికి 6 గోర్లు ఉండాలి, లేదా కుడి కాలికి 6 గోర్లు ఉండాలి. అంటే మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 21 గోర్లు ఉండాలి. ఇలా ఉన్నటువంటి పిల్లులు ఉంటే వాటికి వేలల్లో తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, లక్షల రూపాయలు పెట్టి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు. అలాంటి పిల్లులు దొరికితే ఆ పిల్లిని పెంచుకుంటే కనుక ఖచ్చితంగా ఆ కుబేరుడు వీళ్ళింట్లో ఉంటారని చెప్పవచ్చు. ఇప్పుడు పిల్లిని పెంచుకుంటున్నాము, ఓకే, అది ఇష్టంతో పెంచుకుంటున్నామా, అది ఉంటే కలిసి వస్తుందని పెంచుకుంటున్నామా, అంతవరకు ఓకే, పక్కన పెడితే మనం అంటే ముందు నుంచి చిన్నతనం నుంచి కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పిల్లి ఎదురొస్తే అది శుభశకునం కాదు అని చెప్పి మళ్ళీ వచ్చి కాసేపు కూర్చొని మనుషులు తాగి ఇలాంటివి చేసి వెళ్తూ ఉంటారు, అంటే ఒక శకునంగా భావిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఇంట్లో పిల్లిని పెంచుతున్నాము అంటే అది పొద్దున్న లేస్తే బయటికి వెళ్ళేటప్పుడు, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు మన ముందర తిరుగుతూ ఉంటుంది. మరి దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. అయితే మన వాళ్ళు ఏం చెప్తారంటే, మన పెద్దవాళ్ళు చెప్పింది కానీ మనం చూసేది కూడా ఎట్లా ఉండేది అంటే పిల్లి ఒకే దగ్గర ఉండదు, మైండ్ సెట్ దానికి మారుతూ ఉంటుంది, క్షణక్షణానికి మైండ్ సెట్ మారుతుండిద్ది. 2, మూడోది పిల్లి అనేది 7 ఇళ్ళు తిరుగుతుంది. పిల్లలు పుట్టిన తర్వాత 7 ఇళ్లలో పెట్టిద్ది, ఒకే ఇంట్లో ఉంచదు. ఒకరోజు ఒక ఇంట్లో, ఒకరోజు ఒక ఇంట్లో, ఒకరోజు ఒక ఇంట్లో పెట్టిద్ది పిల్లలు. అంటే ఒక ఆలోచనతో ఉండదు, 7 ఇళ్ళు తిరిగితే కానీ దానికి తృప్తిగా ఉంటుంది. పిల్లలను తీసుకొని 7 ఇళ్లలో మార్చిద్ది. అది నమ్మకంగా తీసుకొని అలా పిల్లి ఒక మైండ్ సెట్తో, ఒక బుద్ధితో ఉండదు, 7 ఇళ్ళు తిప్పుతుంది కదా. అలా మనం శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురు రావడం ద్వారా వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది. ఇప్పుడు శుభకార్యాలు అంటే పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్తాం, మనం ఫోన్లో మాట్లాడడం ద్వారా, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి లెటర్స్ లేదంటే మీరు మా అమ్మాయిని చూసుకోవడానికి రండి, మా అబ్బాయిని చూసుకోవడానికి రండి అని సిద్ధమవుతారు. మనం వెళ్ళిన తర్వాత సమయం బాగాలేదండి, ఇప్పుడు లేదు, మా అమ్మాయికి ఇప్పుడు ఇష్టం లేదంటే తర్వాత చూద్దాం, ఇలా వాళ్ళ బుద్ధి మారిపోతుంది. పిల్లికి ఎలా అయితే బుద్ధి మారుతుందో వాళ్ళకు కూడా అలా బుద్ధి మారుతుంది. అలా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురు రాకూడదు అని అనడానికి కారణం ఏంటంటే బుద్ధి మార్పుతనం ఉంటుంది కాబట్టి అలా చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే అవి వీధి పిల్లులు, ఒకే ఇంట్లో ఉండేటువంటి పిల్లులు కాదు. ఇక్కడ చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో పెరిగేటువంటి పిల్లులు ఇవి వేరు. ఇప్పుడు మనం కుక్కను పెంచుకుంటా ఉంటే చాలా రకాల సీడ్స్ ఉంటాయి. ఈరోజు కుక్కకి చాలా రకాల బీడ్ ఉంటుంది. అలానే మనకి ఇంట్లో ఉండేటువంటి కుక్క ఇంట్లోనే ఉంటుంది, వీధి కుక్కను మనం కొట్టి తరిమేస్తాం. అలానే ఈ పెంచుకునేటువంటి పిల్లుల్లో వీటికి కూడా బీడు ఉంటుంది. ఈ బీడు ప్రకారంగా పెంచుకొని పూజించుకుంటే వీటికి మంచి జరుగుతుంది. అలా వీధిలో తిరిగే పిల్లులు 7 ఇళ్ళు మారుస్తాయి కాబట్టి ఆ మూఢనమ్మకం సిద్ధాంతం అనేది అలా ఉండిపోయింది. దాని మించి వేరే పిల్లి ఎదురు రావడం వల్ల మనకేదో జరిగిపోతుంది, రక్తం కళ్ళ చూస్తాము, అది అపశకునం అనే ఏముండేది. అది తర్వాత తరంలో ఒక మాట మీకు నేను చెప్పాను అనుకోండి, మీరు ఇంకోళ్ళు చెప్పాలంటే ఇంకో మాట కలిపేస్తారు. అలానే ఈ మూఢనమ్మకం అనేది అలా ఉండిపోయింది, అశుభంగా అది మిగిలిపోయింది. అంతమించి ఆ ఆలోచన విధానం మారకుండా ఉండేందుకు పిల్లి ఎదురు రాకూడదు అంటారు, అంతమించి వేరే ఏమీ లేదు. అది మూఢనమ్మకం కాదు, అది కేవలం మాట మాత్రమే, ఆ ఒక విధానం తప్పితే. అయితే పిల్లిని పూజించుకునే విధానం ఉంది కాబట్టి ఎవరైనా సరే పూజించుకోవడం ద్వారా అలాంటి దోషాలు అయితే తొలగిపోతాయి. వీరికి విధి విధానాల్లో ఆర్థిక స్థితిగతులు అన్నీ బాగుంటాయి, ఇంట్లో ఉన్న నెగిటివిటీ కూడా తొలగిపోతుంది. కాబట్టి పిల్లిని పూజించుకోవడం ద్వారా, పిల్లిని పెంచుకోవడం ద్వారా కూడా మంచి జరుగుతుంది. ఇది ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి. ధన్యవాదాలండి.